హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ గొల్లా, ఎండోక్రైనాలజిస్ట్, విశాఖపట్నం. చాలా మందికి షుగర్ ఉందా లేదో తెలుసుకోవాలని ఉంటది. ఆ రిస్క్ ఫ్యాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఫ్రీక్వెంట్ గా టెస్ట్ చేయించుకుంటుంటారు. అయితే ఏ టెస్ట్ చేయించుకోవాలి? ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండల్, HbA1c? జనరల్ గా ఏంటంటే మనకి బ్లడ్ లో షుగర్ కొన్ని ఫ్యాక్టర్స్ బట్టి డిపెండ్ అవుతుంది. ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు లివర్ నుంచి మనకి అప్పిస్తుంది బ్లడ్. జస్ట్ లైక్ మనకి ఇంట్లో అల్మారీ ఎలాగా కావాలంటే టెంపరీ మనం గ్యాస్ తీసుకుంటాం, అదే మనకి ఎక్కువ గ్యాస్ కావాలంటే బ్యాంక్ వెళ్తాం. అలాగే మన లివర్ లో ఎప్పుడు కూడా షుగర్ స్టోర్ అయి ఉంటుంది. స్టోర్ అయిన షుగర్ మనం ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు అక్కడ నుంచి వస్తుంది. అలాగే మనం తినే ఫుడ్ నుంచి బ్లడ్ లోకి వస్తుంది, అది మనకి మజిల్స్ లోకి వెళ్తుంది. అయితే షుగర్ ఉన్న పేషెంట్స్ కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లివర్ లో ఎక్కువ ఉంటే మనకి ఏంటంటే ఫాస్టింగ్ లో షుగర్ పెరిగిపోతుంది. అండ్ అలాగే తినే తర్వాత పెరగడానికి మజిల్ లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే తినే ఫుడ్ తర్వాత పెరిగిపోతుంది. సో ఒక టెస్ట్ అంటే స్పెసిఫిక్ గా చెప్పలేము. జనరల్ గా ఎక్కువగా ఫాస్టింగ్ రికమెండ్ చేస్తారు, బట్ ఫాస్టింగ్ తో పాటు ఆఫ్టర్ కూడా చేయించుకుంటే బెటర్. కొంతమందికి తిన్న తర్వాత ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం, తర్వాత ఫాస్టింగ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది షుగర్. అండ్ HbA1c 3 months యావరేజ్ షుగర్, ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది కూడా చేయించుకుంటే మంచిది. థ్యాంక్ యూ.